రెస్టారెంట్ల దగ్గర నుంచి పానీపూరి దాకా ఎవ్వరిని కూడా నమ్మేలా లేదు. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కూడా ప్రతీదీ ఫేక్ ఐటెమ్స్‌ని తయారు చేస్తున్నాయి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ దగ్గర నుంచి ఆయిల్ ప్యాకెట్ల దాకా మొత్తం ఫేక్. పాలు, పన్నీరు ఇలా ప్రతీదీ కూడా ఫేక్. దీనికి ప్రధాన కారణం సప్లైకి మించి డిమాండ్ ఉండడం అండ్ ఇప్పుడున్న బిజీ లైఫ్‌కి మనం బయట ఫుడ్ మీద ఆధారపడ్డాం. టిఫిన్ దగ్గర నుంచి డిన్నర్ దాకా, చెకోడీల దగ్గర నుంచి పకోడీల దాకా ఇలా ఏది తినాలన్నా కూడా మనం బయట ఫుడ్ మీదే ఆధారపడుతున్నాం. బయట ఫుడ్ టేస్ట్ అదిరిపోద్ది. ఎందుకంటే దాంట్లో అన్ని రకాల కల్తీ పదార్థాలు కలుస్తాయి కాబట్టి టేస్ట్ కూడా తగ్గేదేలే అన్నట్టు ఉంటది. రీఫైన్డ్ ఆయిల్స్ అంటే ప్యాకెట్ నూనెలు వాడడం మనకెంత ప్రమాదమో డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాగూర్ గారు ఏమన్నారో ఒకసారి వీడియోలో చూడండి, మీకే అర్థమవుద్ది. నన్ను వీడియోలో చూసి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఎంతమంది గానుగ నూనె వాడుతున్నారు? ఇప్పుడు ప్యాకెట్ నూనెలు ఎంతమంది వాడుతున్నారు? ఇప్పటికీ ప్యాకెట్ నూనె వాడుతున్నారు. నేను చెప్పే లాభం ఏముందమ్మా? ఏం లాభం? నాకు ఇదేం పెద్ద లక్షల ఫాలోవర్స్ సారీ, ఎందుకంటే నాకు నా వాళ్ళు బయట తేడా లేదు. నీకు అర్థం కాదు. ఎవరైనా నన్ను నిజంగా ప్రేమిస్తే, నన్ను నా మాట మీద విలువ ఉంటే, అదేమంటేరా రేపటి నుంచి రిఫైన్డ్ ఆయిల్ బంద్ పెట్టండి. ఫస్ట్ రిఫైన్డ్ నూనె వాడద్దు మీరు ఎవరు కూడా. ఒకటి, చక్కెర వాడకండి, షుగర్ వాడకండి దయచేసి ప్లీజ్. మీకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ప్రేమిస్తారు కదా స్కూల్కి వెళ్ళే పిల్లలు. చాక్లెట్లు, బిస్కెట్లు, చిప్స్, ఫోన్లో చేతితో ఫోన్ ఇచ్చేసి అక్కడే. నేను ఎందుకు బతుకుంటున్నామా ఇవన్నీ? ఓకే, సో దయచేసి క్యాన్సర్ ఇలాంటి రోగాలు మనకు రావద్దంటే మళ్ళీ చెప్తా, నాకు సిగ్గు లేదు, మీకు బుద్ధి లేదు. చెప్పినా కూడా అదే చేస్తారు. ఓకే, గానుగ నూనె వాడండి, నెయ్యి వాడండి. ఓకే ప్లీజ్, రిఫైన్డ్ షుగర్స్ వాడకండి. ఓకే, ప్యాకెట్ నూనె వాడకండి. బిస్కెట్లు, చాక్లెట్, చిప్స్లు, ఫోన్లు పిల్లలకి ఇవ్వకండి. ఓకే, బయట తిండి తినకండి. ఓకే, ఇంట్లోనే వండుకోండి. మన పిల్లల్ని ప్రేమిస్తాం కదా, ఇంటి తిండే పెట్టాలి కదా. ఓకే, ఇంకా దయచేసి ఒక 16 గంటలు ఏం తినకుండా ఉండండి. ఎప్పుడు తింటూ ఉండకండి. ఎప్పుడు తినడం కూడా పెద్ద రోగం. ఒక్కొక్కరి చూడండి మొత్తం బొత్తలు వచ్చుకున్నాయి. ఓకే, ఎప్పుడు తింటా ఉండకండి. ఓకే, ఐమ్ రియలీ వెరీ సారీ. నాకు ఎందుకంటే ఇట్లా చూస్తా కదా రోజు పేషెంట్స్ని. మీకేముంటుంది, మీకు ఒకరి పక్షవాతం వచ్చింది, ఒకరి తలనొప్పి వచ్చింది, కానీ కొందరు నాకు స్టోరీస్ చెప్తారు, వాళ్ళ బాధ చెప్తారు. అది నిజంగా మీరు వింటే మీకు కూడా ఏడుపు వస్తుంది. ఐమ్ రియలీ సారీ మిమ్మల్ని బాధ పెట్టి. నేను చెప్పిన తర్వాత ఎంతమంది రిఫైన్డ్ ఆయిల్ వాడడం మానేశారు అని చెప్పేసి అడిగితే దాంట్లో సగానికి పైగా మేము రిఫైన్డ్ ఆయిలే వాడుతున్నాం అని చెప్పడంతో ఆయన చాలా ఎమోషనల్ అయిపోయారు. నేను చెప్పేం లాభం మీకు నేను చెప్పడం వల్ల నాకు బుద్ధి లేదు, మీకు సిగ్గు లేదు అని చెప్పేసి చాలా ఎమోషనల్గా ఏడుస్తూ చేతులెత్తి మొక్కి మరీ చెప్తున్నారనమాట, రిఫైన్డ్ ఆయిల్ వాడకండి అని చెప్పి. ఎవరుంటారు ఇలా ఈ రోజుల్లో? ఏదైనా జనరల్గా మనం ఏదైనా ప్రాబ్లం వచ్చి హాస్పిటల్కి వెళ్ళినట్టయితే చెక్ చేస్తారు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అది నార్మల్గా మెడిసిన్కి తగ్గిపోద్ది అని తెలిసినా కూడా టెస్టులు రాస్తారనమాట. టెస్టులు రాయింది అయితే ట్రీట్మెంట్ అయితే జరగదు, ఖచ్చితంగా జరగదు. కానీ ఈయన అలా కాదు, అవసరం ఉంటేనే టెస్టులు రాస్తాను, అవసరం లేకపోతే టెస్టులు రాయను, అవసరం ఉంటేనే మెడిసిన్ ఇస్తాను, లేకపోతే అది కూడా ఇవ్వను. మ్యాక్సిమం తినే ఫుడ్తోనే మన యొక్క డిసీజ్ ఏదైతే ఉందో, మన యొక్క రోగం ఏదైతే ఉందో అది తగ్గేలా చేస్తాను అని చెప్తున్నారనమాట. నేను చాలా చూశాను కానీ హాస్పిటల్కి వెళ్ళడం ఏంటి ఇవన్నీ చూస్తూనే ఉంటాం, కానీ ఇంత డీటెయిల్డ్గా ఇంత క్లియర్గా మనకి బెనిఫిట్ జరిగేలా చెప్పే డాక్టర్ని చూడడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. నా ఓపీ ఫీజు 500. ఓకే, కానీ బాగా ఆర్థిక ఇబ్బంది ఉంది, పైసలు పరేషాన్ ఉంది, ఇల్లు గడవడం కష్టం ఉంది అంటే ఎవరైనా ఉంటే, అంటే ఇన్స్టాగ్రామ్ చూసిన, ఫేస్బుక్ ఎవరైనా సరే డైరెక్ట్ వచ్చిన వాళ్ళు కూడా లోపల వచ్చి నాకు చెప్తే నేను 500 వాపస్ ఇస్తాను. ఒకటి, మీకు అవసరం ఉంటేనే టెస్టులు చేస్తే, అవసరం లేదు టెస్టులు చేయను, అవి కూడా సగం ధరకే అయిపోతాయి. 2, అవి అయిపోయిన తర్వాత నేను చెప్పినట్టు తినాలా, ఏం తినమంటే అది తినాలా, ఏం తాగాలి, ఏం తినాలి మొత్తం చెప్తా. ఎందుకంటే అడ్డగోలుగా నేను మందులు రాయను. వస్తుంది తొందర నొప్పి తగ్గాలి, మందులు రాయమంటే రాసేయమంది. అట్లా రాస్తే పెద్ద డాక్టర్లు చాలా మంది ఉంటారు, అక్కడ వెళ్ళొచ్చు మీరు. ఎందుకంటే ఆ మందుల వల్లనే కిడ్నీలు పాడవుతున్నాయి, లివర్ పాడవుతుంది, అన్ని రోగాలు వస్తున్నాయి. అవునా? సో చెప్పినట్టు తినాలా. ఇప్పటివరకు మీరు ఇది మంచిది అది చెడుది అనుకునేది కూడా రివర్స్ అవుతుంది. సో ఎట్లా చెప్తున్నా అట్లా చేయాలి. ఓకే, ఫస్ట్ మీరందరూ కూడా నాకు కుటుంబం లెక్క, ఎట్లా చెప్తున్నా అట్లా చేయాలా. మీకేమైనా బాధ ఉంటే నాకు చెప్పండి, నేను మ్యాక్సిమం ఎంత హెల్ప్ చేయగలిగితే అంత చేస్తాను. అందరికీ అన్ని ఫ్రీ చేయలేను. ఫ్రీ చేస్తే బండి నడుస్తా,
నడవదు. సో ఎంత మ్యాక్సిమం హెల్ప్ చేస్తా. ఎవరైతే అడ్మిట్ అయి ఉన్నారో వాళ్ళకి బిల్లు ఏమైనా ఉంటే వాళ్ళు ఇస్తారు. ఓకే, బిల్ అంతా డైరెక్ట్ వెళ్ళి కట్టకండి, నా దగ్గర రండి. మీ సిచ్యువేషన్ బట్టి మీరు ఎంత కట్టంతే తీసుకుంటా. ఓకే, ఇదంతా ఎందుకు చేస్తున్నా, మీరు నేను చెప్పింది వింటారని. ఎందుకంటే ఇప్పుడు మనం తినే ఫుడ్ వల్లనే అన్ని రోగాలు, బీపీ, షుగర్, క్యాన్సర్, హార్ట్ అటాక్ అన్నీ కూడా దీనివల్లనే. ఇప్పుడు మనం వాడతాం సన్ఫ్లవర్ ఆయిల్, పొద్దు పొడుపు నూనె అంటాం, ఈ ప్యాకెట్లో నూనె వాడతాం. ఈ నూనె వల్లనే అందరికీ హార్ట్ అటాక్లు వస్తున్నాయి, క్యాన్సర్లు వస్తున్నాయి, బీపీలు, షుగర్లు వస్తున్నాయి. ఇంకా అన్నం కూడా మనం ఇంత తింటాం, అంత తినొద్దు. సో అన్ని మీకు లాస్ట్లో చెప్తా, చెప్పింది చెప్పినట్టు చేయాలి. ఇంకా పిల్లల బర్త్డే ఉంది, వాళ్ళకి కేకులు కట్ చేయించడం, చాక్లెట్లు ఇవ్వడం చేయొద్దు. పిల్లలకు కూడా మనం కొంచెం పని ఉంటుంది, వాడికి ఫోన్ ఇచ్చేసి మనం పనులు పెడతాం. దానివల్ల అన్ని రోగాలు వస్తున్నాయి పిల్లలకు కూడా. సో ఇవన్నీ చేస్తారు కదా. ఈ మాటికి మళ్ళీ నేను లోపలికి వచ్చినా చెప్పా, ఎవరైనా కేవలం మందులు రాసిస్తా దానికోసం వచ్చిన వాళ్ళు అయితే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు. నేను మందులు ఎక్కువ రాసియా. ఓకే బాబు, ఏం డౌట్ లేదు కదా. ఇంకా నేను దేవుణ్ణి కాదు, నా దగ్గర పేషెంట్ కొందరు వచ్చిర్రు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పక్షవాతం వచ్చిన వాళ్ళు మంచిగా అయ్యారు, కాలు చేయి పడిపోయి నడిచిర్రు, బీపీ, షుగర్ అంతా మంచిగా అయింది, కరెక్టే. అందులో నేను చేసే గొప్ప ఏం లేదు. వాళ్ళు నేను చెప్పినట్టు చేసిర్రు, విన్నారు, ఇంకా దేవుడి దయ వాళ్ళ మీద ఉండే. ఓకే, సో నేను నా దగ్గర వస్తే ఏదో మ్యాజిక్ చేస్తా అనేది లేదు. సో మీరు ఒక్కటి చెప్పేది వినాలా, ఆ దేవుడి దయ, ఏ దేవుడు నమ్ముకుంటే ఆ దేవుడిని. ఈ రీఫైండ్ ఆయిల్స్ అనేది వాడొద్దు, ఇవి వాడితే క్యాన్సర్ వస్తుంది, ఇవి చాలా డేంజర్ అని చెప్పారు కదా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రీఫైండ్ ఆయిల్స్ ఎలా తయారవుతాయో చూద్దాం. అసలు ఈ రీఫైండ్ ఆయిల్స్ అనేవి ఎందుకు డేంజరో ఒకసారి చూద్దాం. ఫస్ట్ పాయింట్, ఇవి చాలా ఎక్కువ హీటెడ్ ప్రాసెసింగ్ పద్ధతిలో తయారు చేయడం అనేది జరుగుతుంది. బ్లీచింగ్ అండ్ డియోడ్రైజింగ్ అండ్ హై హీట్ ట్రీట్మెంట్ చేసి వీటిని తయారు చేస్తారు. ఈ ప్రాసెస్లో న్యాచురల్ న్యూట్రియంట్స్ అంటే విటమిన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి పూర్తిగా తగ్గిపోతాయి. కొన్ని కేసెస్లో హార్మ్ఫుల్ కాంపౌండ్స్ అనేవి క్రియేట్ అవ్వచ్చు, అంటే మన ఆరోగ్యానికి హాని కలిగించే రసాయన పదార్థాలు. ఈ రిఫైన్డ్ ఆయిల్ అంటే ఈ ప్యాకెట్ నూనె ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ మళ్ళీ వేడి చేయడం అనేది చాలా ప్రమాదకరం. పాయింట్ నెంబర్ 2, ఒకసారి హీట్ చేసిన ఆయిల్ని అంటే ఒకసారి డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా డీప్ ఫ్రై అంటే మళ్ళీ వేడి అనేది అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే చాలా ప్రమాదకరం. ఇలా చేయడం వల్ల ట్రాన్స్ ఫ్యాట్స్ అండ్ టాక్సిక్ కెమికల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ట్రాన్స్ ఫ్యాట్ అంటే గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసే హానికరమైన కొవ్వు మన బాడీలో ఫామ్ అవుతుంది. టాక్సిక్ కెమికల్స్ అంటే మన శరీరానికి విషంలా పనిచేసి మన ఆరోగ్యానికి నష్టం కలిగించే రసాయనాలు ఫామ్ అవుతాయి. అంతేకాకుండా ఈ రిపీటెడ్గా హీట్ చేసిన ఆయిల్ అనేది యూస్ చేయడం వల్ల అంటే మళ్ళీ వేడి చేసిన ఆయిల్ యూస్ చేయడం వల్ల మన శరీరం లోపల వాపు మొదలై కణాలు అనేవి నెమ్మదిగా దెబ్బతింటాయి. కొన్ని సంవత్సరాలు క్యాన్సర్ రిస్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే డాక్టర్ గారు చెప్పినట్టు 100కి 100% క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. జనరల్గా మనం ఇంట్లో ఆయిల్ని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా యూజ్ చేసుకుంటాం, కానీ బయట హోటల్ అండ్ రెస్టారెంట్స్ అండ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో అలా కాదు. వాడిన ఆయిల్నే మళ్ళీ వాడుతూ ఉంటారు, డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు, దాన్నే ఓవర్ హీట్గా అలా చేస్తూనే ఉంటారు. ఒక్కొక్కసారి అది ఆయిలా ఇంజన్ ఆయిలా అని చెప్పేసి వాళ్ళే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో బయట ఫుడ్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. డాక్టర్ గారు కార్చిన కన్నీళ్ళకి కనికరించండి, దయచేసి మారడానికి ట్రై చేయండి.